నేను చాలా డిసిప్లిన్ మనిషిని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో తోసేస్తా. ఇప్పుడు నేను అటెండెన్స్ తీసుకుంటాను, వరుసగా పలకండి. నంబర్ 1. అబ్బే ఏం లేదు. ఏ ఏంట్రా యా ప్రసాద్ ప్రెసెంట్ సార్ అనాలి. నంబర్ 2. నంబర్ 6. బే బే ఏంట్రా బే వర్షం. ఇంకా ఏం బద్మాషం లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నరుకుతా. నంబర్ 10. టీచరా ఇంకా ఏంటమ్మా నేను నీ కంటికి టీచర్ లెక్క కనిపిస్తున్నానా? సిగ్గు బాబు. ఏంటమ్మా అటెండెన్స్ పలకడానికి సిగ్గు అమ్మాయమ్మ. నంబర్ 11. చిపోండి. చీపోండి అంటే మొగండి అన్నట్టు. నంబర్తో పిలుస్తున్న కదా ఇలా ఉందండి. నువ్వు అలా అంటుంటే నాకు ఏదో ఎలా ఉంది. కూర్చో. నంబర్ 12. మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. నంబర్ 13. అరుణక్క నిన్ను మాస్టర్ గారు పిలుస్తున్నారే. ఇంకా అటెండెన్స్ ఆఫ్ చేద్దాము. ఉప్పు కప్పు రంగు పద్యం చెప్పండి. ఏ పాప నువ్వు చెప్పమ్మా. అయితే పద్యం చదవటం అస్సలు కుదరటం లేదండి. మొన్న ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాను, నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళాను. ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు, ఎవడో వచ్చి ఎత్తుకుపోతాడు, శని వదిలిపోద్ది. నువ్వు చెప్పరా. యు మీన్ మీ? నువ్వే రాయవా? ఉప్పు కప్రం నొక్ పోలిక్ నూన్ ఓకే చూడ్ చూడ్ రుచుల్ టేస్ట్ వే దట్స్ ఇట్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావేంట్రా యద్వా? టేస్ట్ గీస్ట్ అన్నావు అనుకో ముఖం పేస్ట్ అయిపోద్ది. రేనాలనే గురు చేత విన్న ముద్ద చెప్పరా. రెడీ? చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ముల్లతాడు పట్టుదట్టి నాకు అంతవరకే వచ్చు. మేము నెంబర్ 1. నిన్ను మాస్టర్ గారు పిలుస్తున్నారే. నెంబర్ 2. నేను రాలేదు. నెంబర్ 3. వచ్చాను. నెంబర్ 3 నేనే మాస్టర్ గారు. ప్రెజెంట్ సార్. మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడేదని చెప్పారు సార్. ఊగలో ఎక్కడంటాడు వీటితో మాట్లాడచ్చు. మాస్టర్ గారిని మిమ్మల్ని ఊగలో ఈగలు అంటాడు అంటున్నాడండి వీడు. అంతే చెప్పారు. నాకు బాగా గుర్తండి. ఒకటేమో ఐడియా ఉందండి. ఒకటి తర్వాత అండి నువ్వు చెప్పరా. నాకు తెలుసు బాగా. రెండేమో అని బాగా లాగేస్తుందండి. 2. ఏంటి సైన్ చేస్తున్నా నాకు తెలియదు అనుకున్నావా? సరే అంటే 4 సార్. బాగా నువ్వు సార్ ఆడు నన్ను ఇది రాయే అంటున్నాడు సార్. చూడండి సార్ ఇందాక నుంచి ఇది రాయే అని హిందీలో నన్ను పిలుస్తున్నాడు సార్, తిడుతున్నాడు సార్. నీకు హిందీ వచ్చా? ఇదరాయ అంటే అసలు ఏంటో తెలుసా నీకు? రే చిడతలు వేస్తున్నాయంట్రా. చిడతలు అప్పారు పైకి లేవు. మాస్టర్ గారు చెప్పండి సార్. నా పేరా అండి బోసిడీకే. బోసిడీకే అంటే ఏంట్రా నన్ను? నీ పేరేంటి చెప్పు. మరేమోనండి ఇంటి పేరు బోసా అండి. ఇంటి పేరు బోసిడీకే అండి. డీకే బోస్ అండి. అందుకే బోసిడీకే అని అన్నానండి. మరి నా పేరు బోసిడీకే అండి. అరే అది బోసిడీకే కాదురా, డీకే బోస్. నెంబర్ 7. తొక్కలే. తొక్కేంట్రా? నీకు చాలా తొక్క. టికెట్ నెంబర్ 8 ఎక్కడున్నాడు? సార్ అది బయట పచ్చలాడుకుంటున్నాడు సార్. బచ్చలాడుతున్నాడు, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు ఆరా? అందుకే నేను మృత్యువులకు రానున్నాను. మా అమ్మ చెప్తా. ఉప్పు కప్పు చెప్పు. ఉప్పు కప్పురం మాస్టర్ గారు
చెప్తానండి, ఇప్పుడే చెప్పేస్తాను. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు మాట్లాడుకో పురుషులందు అమ్మా పురుష్ అబ్బా పురుష్ అమ్మా పురుష్ అబ్బా పురుష్ అమ్మా పురుష్ అపురుష్ అపురుష్ కలుండు. పురుషులు పిచ్చి పట్టిందంటే పిచ్చదానా, కూర్చో. నెంబర్ 9. ఎస్ మేడం. ఇంకా సరిపోయింది, ఇంకా మాట అనలే నువ్వు, కూర్చో. నెంబర్ 10. నాకు సిగ్గు బాబు. నుంచోడానికి సిగ్గేంటే నీకు. నెంబర్ 11. చిక్కోండి. బాబా పిచ్చెక్కిపోయింది నాకు ఈరోజు. అందరూ ఇంటికి వెళ్ళిపోయిగా. నేను చాలా డిసిప్లైన్ మనిషిని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం. ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పండి. ఏయ్ పాప నువ్వు చెప్పమ్మా. పద్యం చదవటానికి అస్సలు కుదరట్లేదండి. మొన్నేమో తెల్లాటకి, నిన్నేమో సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు, ఎవడో ఎత్తుకుపోతాడు, శని వదిలిపోద్ది. రే దులపాలో నువ్వు చెప్పరా. ఇస్మి ఉప్పు కప్పురా నక్క పోలికను అక్కే చూడ చూడ రుచ్ టేస్ట్ వే దట్స్ ఆల్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావేంట్రా వెధవా. టేస్ట్ గీస్తున్నావు అంటే మొఖం పేస్ట్ అయిపోతాయి. రే నువ్వు చెప్పు. అలాగేనండి, బేసిక్గా చెప్తానండి. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు ఇహి చూడ చూడ రుచులు జాగవేరయ్యా మమ్మ కొబ్బరికాయలు అటు పెట్టి అట్టి పండ్లు అటు పెట్టి 2 రూపాయలు దర్శనం చేతిలో పెట్టి నా కాళ్ళకి దండం పెట్టండి. కట్టకట్టాలో తోసేస్తాను కాంత్రి వేదవా. నేను నీ కాళ్ళకు దండం పెట్టాలరా. పోయి నీ బాబుతో కలిసి పెళ్లిళ్ళు చేసుకొస్తుంటా. నువ్వు చెప్పాప. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు పురుష్. నాకు సిగ్గేస్తుందమ్మా. పురుష్ అబ్బా పురుష్ అమ్మా పురుష్ అప్ప నేను చెప్పలేదబ్బా, నాకు సిగ్గేస్తుంది. ఏమిటి తల్లి పురుష్ పురుష్ అని చెక్కల గురించి చేస్తున్నావు. పురుషుల వీక్నెస్ ఏమైనా పట్టుకుంది ఏమిటి? నేను నాతో చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసామని చెప్తానమ్మా. నువ్వు చెప్పరా. ఉప్పు కర్పూరంబు ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరయా పురుషులందు రే మాస్టరు పురుషులందు పుణ్య పురుషులు లేరయా విశ్వదాభిరామ వినురవేమా. పద్యాలు రావు కనీసం అంకెలన్నా. మాస్టర్ అండి నేను చెప్తానండి, నాకు వచ్చండి. చెప్పు. 3, 6, 9, 12. 6, 9, 12 ఏమిటి? మా ఇంటి గడియారాలు అలానే ఉంటాయండి. ఓహో నీవు గడియార లెక్కల తల్లి. మాస్టారు నాకు లెక్కలు బాగా వచ్చి, నేను చెప్పేదా అండి. చెప్పు. మొదటిగా ఒకటే కదండి. 1 తర్వాత వెంటనే 2 తర్వాత మీరు అక్కడే ఉండండి, దగ్గరికి రాకండి. 3 అనేమో అని అనుమానంగా ఉందండి. 3 కదండి. నాకు లెక్కలు బాగా వస్తున్నాయండి. 3 తర్వాత నాకు అన్నీ తెలుసు. కాదు మాస్టారు 8 కదండి. 3 తర్వాత 8 కదండి. 3 తర్వాత 8 చెక్కతా. 2 కలిపేస్తారా? ఎందుకు కలపాలండి, మాకు పని పాట లేదా? కానీ కలిపి చెప్పు. పుంజుడండి. చిడేమిట్రా 4 అని చెప్పలేవు. తెలిస్తే నువ్వే చెప్పొచ్చు కదా. అటెండెన్స్ ఆపేద్దాం. ఉప్పు కప్పు రంగు పద్యం చెప్పండి. ఏ పాప నువ్వు? ఈ మధ్య పద్యం చదవడానికి బొత్తిగా కుదరలేదండి. మొన్నేమో మొదటి ఆర్ట్ సినిమాకి, నిన్నేమో సెకండ్ షోకి వెళ్ళేసి వచ్చానండి. ఈసారి
మిడ్ నైట్ షోకి వెళ్ళు ఎవడో ఒకడు ఎత్తుకెళ్ళిపోతాడు చెన్ను వదిలిపోయింది ఏ దురపాలోడు అందులో You mean me? Okay. Upkapram, Nokapalknan. Chur Rachel, taste well. That's it. ఇంగ్లీష్ కలిపి చెప్తావేంట్రా ఎదవా టేస్ట్ పేస్ట్ అన్నామనుకో నీ ముఖం పేస్ట్ అయిపోయింది కూర్చో నువ్వు చెప్పు పాప ఉప్పు కప్పు రాంబు అక్క పోలిక నుండు చూడ రుచుల జార వేడయ్యా పురుష్ అప్పుడు నాకు సిగ్గేస్తుందండి పురుష్ అమ్మా పురుష్ అబ్బా పురుష్ నేను సిగ్గేస్తుందని చెప్పలేనండి నువ్వు పుష్ పుష్ అని కలవరిస్తున్నావు మీ బాబుకి చెప్పు పెళ్లి చేసి పడేస్తూ కూర్చో ఏ బాబు నువ్వు లేవు ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు శబాష చూడ రుచుల జార వేరయ్యా పురుషులందు ఓహవా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరావేమా ఇంకా ఈ పద్యం చాలు చేతి వెన్న ముద్ద పద్యం చెప్పండి అరే కొంచెం టోపీ నువ్వు లేకు చేత వెన్నె ముద్ద చెంగల్ల పూదండ బంగారు మల్తాడు మస్తాడండి మల్తాడు బంగారుదేనా అండి కాదు ఇత్తడి యా తాకట్టు పెట్టుకుంటా కూర్చో ఏ రే దులపాలోడా Chatwan Mall, Chengal Pudan, Golden Malthar. What next? అరే నల్ల నిక్కరోడా నువ్వు చెప్పురా ఒరే నువ్వు కూడా నాతో పాటాడా కాసుకో చేత వెన్న ముద్ద చెంగల్ల పువ్వుదండ బంగారు మొలతాడు నా కట్టు కట్టి నాకంతే వచ్చు నోరు మూసుకొని కూర్చోండి కనీసం అటెండెన్స్ చెప్పడం రాదు పద్యాలు చెప్పడం రాదు కనీసం అంకెలు చెప్పడం అన్నా వచ్చారా మాస్టర్ అండి నేను చెప్తానండి 3, 6, 9, 12 3, 6, 9, 12 ఏంటి మా గడియారంలో అవే ఉన్నాయండి ఓహో నీవి గడియారం లెక్కలా సరే అండి నాకు ఫుల్గా ఆకలి వచ్చండి నేను చెప్పనా అండి మరి నాకు బాగా జ్ఞాపకం ఉందండి ముందేమో ఒకటండి తర్వాత వెంటనే రెండండి రెండే కదండి మీరు అలాగే ఉండండి దగ్గరకు రాకట్టి తర్వాత మూడేమో అని కొంచెం అనుమానంగా ఉందండి మూడే అండి ఓ నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో మూడు తర్వాత ఏం కాదు ఊకో 6 ఏం కాదు 3 తర్వాత అండి వెంటనే 8 అండి ఏంటి 3 తర్వాత 8 ఏంటి కూర్చో నేను చాలా డిసిప్లిన్ మనిషిని పిచ్చి వేషాలు చేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో పడేస్తా నంబర్ 1 క్యాబే ఏం లేదు ఊరికే గాడిదేడా ప్రజెంట్ సార్ చెప్పాలి నంబర్ 2 ఓకే సార్ ఏందిలా ముఖం మండా దున్నపోతులాగా అరుస్తున్నావు నంబర్ 3 వస్తున్నా సార్ ఆర్మీకు పగలా ఇది బడి అనుకున్నావా బోర్ బడి అనుకున్నావా నీ పేరేంటిరా చెప్పు నా పేరు భోస్డికే నా పేరు బోస్ ఇంటి పేరు డీకే భోస్డికే అనద్దురా డీకే బోస్ అనాలి ఇంకా అటెండెన్స్ అయిపోయింది ఇప్పుడు మనం పద్యాలు చదువుకుందాం ఉప్పు కప్పు రంబు నక్క పోలిక 2 కొబ్బరికాయల తిండి నక్క పోలిక పద్యం చదివితే అస్సలు కుదరతలేదండి మార్నింగ్ షోకే వెళ్ళాను మధ్యాహ్నం షోకి వెళ్ళాను నైట్ షోకి వెళ్ళాను నాకు అస్సలు కుదరటం లేదండి పద్యం చదవడం
నువ్వు చెప్పు. ఉప్పు కప్పు రంగు నక్క పోలిక జాడ జాడ రుచులు. ఉఫ్ నాకు సిగ్గు వస్తుంది బాబు. ఉఫ్ పురుష్. ఉఫ్ అమ్మ. ఉఫ్ నాన్న. ఉఫ్ పురుష్. ఉఫ్. ఉప్పు కప్పు రంగు పద్యం చెప్పండి. అయ్యి పాప నువ్వు చెప్పు. ఈ మధ్య పద్యం నేర్చుకోవడానికి అస్సలు కుదరట్లేదండి. మొన్న తోలెట్ సినిమాకి, నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. ఆహా, ఇవాళ మిడ్నైట్ సినిమాకి వెళ్ళి ఎవడు ఎత్తుకుపోతాడు, చెడి వదిలిపోతుంది. ఒరే దుర్బలం నువ్వు చెప్పరా. యూ మీన్ మీ. నువ్వే వేదవా చెప్పు. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి ఓకే చూడా చూడా రుచులు టేస్ట్ వేర్ దట్స్ వేర్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావేంట్రా విధవా. టేస్ట్ గీస్ట్ అన్నావంటే మొహం ఫేస్ట్ అయిపోతుంది. ఒరేయ్ నువ్వు చెప్పు. అలాగే అండి, బేసిక్గా చెప్తానండి. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి ఏ చూడ చూడ రుచులు జాడ వేరియా మేమేమే కొబ్బరికాయ అడ్డు పెట్టి అట్టి పళ్ళు ఇటు పెట్టి 2 రూపాయల చేతిలో పెట్టి కాళ్ళకు దండ పెట్టావమ్మా. అరే కటకటాల్లో తోసేస్తా కంత్రి విధవా. నేను నీ కాళ్ళకు దండ పెట్టాలారా? పొయ్యి నీ బాబుతో కలిసి పెళ్ళిళ్ళు చేసుకోరా సుంట కుచా. నువ్వు చెప్పాపా. కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు పురుష్. అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు. పురుష్. అబ్బా పురుష్. అమ్మా పురుష్. నేను చెప్పలేను బాబు. ఏంటి తల్లి పురుష్ పురుష్ అని తెగ కలవరిస్తున్నావు. పురుష్ వీక్నెస్ పట్టుకుందా ఏంటి? మీ నాన్నతో చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసి అని చెప్తానులే. అమ్మ కూర్చో. నువ్వు చెప్పురా. ఉప్పు కప్పు రంగు ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు వరేవా వరేవా చూడ చూడ రుచులు జాడ వేరయా పురుషులందు శబాష్. పురుషులందు. అరే మాస్టరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదా విరామ వినురావే బా. ఆపండ్రా, ఇది స్కూల్ అనుకున్నారా డ్రామా హాల్ అనుకున్నారా? ఇక ఈ పద్యాలు వద్దురా. కనీసం అంకలేనా చెప్తారా? మాస్టర్ అండి ఇది చెప్తానండి, నాకు వచ్చండి. 3, 6, 9, 12. 3, 6, 9, 12 ఏంటే? మా గడియారంలో అవే ఉన్నాయండి. ఓహో ఇవి గడియారం లెక్కలా తల్లి. కూర్చో. వీడు ఆ అమ్మాయిని ఓ కిల్లింగ్ ఏంటే? వాడు గిల్లుతుంటే నాతో చెప్పొచ్చు కదా. ఏంటో సరదాగా ఉందండి. మీరు వెళ్తున్నా కూడా అలాగే ఉందండి. చీ 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 చీ. చెప్పు. మాస్టర్ అండి నాకేమో ఫుల్గా అంకెలు వచ్చండి. చెప్పనా అండి? నాకు ఉంది జ్ఞాపకం అండి. 1 అండి, 1 తర్వాత వెంటనే 2 అండి. 2 కదండి. మీరు అలాగే ఉండండి, దగ్గరికి రాకండి. 2 తర్వాత 3 అని కొంచెం అనుమానంగా ఉందండి. 3 కదండి. అమ్మమ్మ అమ్మమ్మ నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. 3 తర్వాత అరే నోర్మై నాకు తెలియదు ఏంటి. 6 ఏం కాదు. 3 తర్వాత వెంటనే 8 కదండి మాస్టరు. 3 తర్వాత 8. కూర్చో. 2 కలిపితే ఎంతరా? కలపాలండి, మాకేం పని పట్టలేదా? నాకేమో ఈ మధ్యన పద్యం నేర్చుకోవడం అస్సలు కుదరట్లేదండి. మొన్నేమో తొలాటి సినిమాకి, నిన్నేమో సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. ఈ రోజు చూడ రోజుల జాడ వేరయ్యా కొబ్బరికాయలు ఇటు పెట్టండి, అట్టపల్లి ఇటు పెట్టండి, 2 రూపాయలు దక్షిణ పెట్టి నాకు తాంబూలం ఇవ్వండి. వరస్తుండు. పురుషులందు పుణ్య పురుషులు. అబ్బా నాకు సిగ్గేస్తుందండి. పురుష్ అమ్మా నాకు సిగ్గేస్తుంది. పురుష్ అమ్మా నాకు సిగ్గేస్తుంది. పురుష్ పురుష్ పురుష్. ఏంటి పాపా? పురుష్ పురుష్ పురుష్. పురుషులు. ఉప్పు కప్పు రంగు ఉప్పు కప్పు రంగు శబాష్. ఉప్పు కప్పు రంగు
నొక్క పోలిక రెండు చూడ చూడ రుచుల చూడ చూడ రుచుల జాడ వేరయా పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వధాభిరామ విశ్వధాభిరామ వినురవేమా. మాస్టర్ అండి నేను చెప్తానండి, నాకు వచ్చండి 3 6 భలే వచ్చింది. ఆ తర్వాత 3 అండి, 3 కదండి, మీరు అక్కడే ఉండండి, దగ్గరికి రాకండి. 3 తర్వాత 3 తర్వాత ఏంట్రా? 6 ఏయ్ అబద్ధం చెప్తున్నావు నువ్వు, నాకు తెలుసు. 3 తర్వాత 8 అండి. 2 కలపడానికి మాకు పని పాట లేదేంటండి? పుంజుడండి. పర్వాలేదే, అక్కడికి రండి అనడానికి ఏమనాలరా చెప్పు. అక్కడికి వెళ్ళడానికండి ఏముందండి, మనం అక్కడికి వెళ్ళి అక్కడి నుండి ఇది రాయే అనాలండి. ఊరి నీ మొక్క మండ, నీకు ఇది రాయే అన్న మాట ఒక్కటే వచ్చన్నమాట. గుడ్ మార్నింగ్ టీచర్. మరి ఇవాళ నాకు ఒక ఎగ్జామ్ ఉంది, అది లాస్ట్ ఎగ్జాము. ఫిఫ్త్ కాన్సెప్ట్ అదే స్కూల్ సీన్ చేయాలి. స్కూల్ సీన్ జమలగిరి బొమ్మ తెలుసా? అదేంటో జమలగిరి బొమ్మ లాస్ట్ సీను. అమ్మాయిలు స్కూల్లో పద్యాలు చెప్తారు కదా, ఆ సీను. మరి ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ తర్వాత హాలిడేస్, తర్వాత గిఫ్ట్లు ఇస్తారు. మరి ఎవరు గిఫ్ట్లు ఇచ్చేది, ప్రైజ్లు ఇచ్చేది? శివానీజీ బాగా ఇస్తారు గిఫ్ట్లు. మరి నీరుజీ టీచర్కి థ్యాంక్ యూ, స్పాన్సర్ శ్రీవాణిజీకి థ్యాంక్ యూ. మరి 72 ఆన్లైన్ కాంపిటీషన్లో ఎనర్జెటిక్ లేడీస్ టాలెంట్ గ్రూపు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. 72 ఆన్లైన్ కాంపిటీషన్. సరే నాకు ప్రైజ్ రావాలి, సరే బాయ్. మళ్ళీ కొడితే కై, కానీ ఒంగో పెడితే కూ, దాన్ని ఒంగో పెట్టి సాగదీస్తే కూ, దాన్ని కితకితలు పెడితే క్రూ, కానీ లంపకాయ కొడితే కమ్, 2 లంపకాయలు కొడితే కహ అండి. మాస్టర్ నేను వెరైటీ పద్యం చెప్పనా అండి? వెరైటీ పద్యం చెప్పనా? హా హి హు హే 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 హై హు. ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం. ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పండి. ఏ పాప నువ్వు చెప్పమ్మా. మాస్టర్ అండి, మరి నాకు ఈ మధ్య అస్సలు పద్యాలు చదవడం కుదరట్లేదండి. మొన్నేమో ఫస్ట్ షోకి వెళ్ళాను, నిన్నేమో సెకండ్ షోకి వెళ్ళానండి. మీ ఉప్పు కప్పురం నక్క పోల్కునోడ్ ఓకే, సి టేస్ట్ వేరయ్యా, దట్స్ ఆల్. తెలుగు తాంబూలం పెట్టు రుచులు వేరయ్యా, కొబ్బరికాయ కొట్టి దక్షిణ తాంబూలం ఇచ్చి కాళ్ళకి దండం పెట్టుకో, విశ్వదాభిరామ ఓ ఓ వినురవేమ ఓ ఓ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. పురుష్ నాకు సిగ్గేస్తుందండి. పురుష్ బా పురుష్ మా పురుష్ చెప్తానండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల వేరయ్యా. పుణ్య పురుషులందు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. అక్కడికి వెళ్ళి ఇది రావే అన్న. నిన్ను అటు రమ్మన్నాడే. ఖ ఖు ఖి ఖు ఖ ఖి ఖు ఖి ఖి. చెప్తానండి నేను. కా అండి, కానీ సాగదీస్తే కా అండి. కీ తెగ్గొడితే కీ అండి, ఎగ్గొడితే కే అండి, తెగ్గొట్టి ఎగ్గొడితే కై అండి. దాన్ని ఒంగో పెడితే ఊ అండి, ఒంగో పెట్టి సాగదీస్తే కూ అండి, పెట్టుకుంటే క్రూ అండి. కాకి ఒక లెంపకాయ ఇస్తే కమ్మండి, 2 లెంపకాయలు ఇస్తే కహ అండి. నేను ఒక వెరైటీ గురించి చెప్తానండి. అండి ఊ అండి, ఊహు అండి అండి. చిన్న ముద్ద
చెంగల్వ పువ్వు దండ బంగారు మొలతాడు. మాస్టారండి, బంగారు మొలతాడేనా అండి? చేతదన్న ముద్ద, చెంగల్ పువ్వు దండ, గోల్డెన్ మొలతాడు. వాట్స్ నెక్స్ట్? అందుకే ఈ స్కూల్కి నేను రానండి. అంతే అప్ప తొక్కలోది కాసుకో. చేతదన్న ముద్ద, చెంగల్వ పువ్వు దండ, బంగారు తల్లి మొలతాడు. పట్టు సర్లేండి, ఈ అటెండెన్స్ ఇక్కడ ఆఫ్ చేసి ఇప్పుడు పద్యం చెప్పుకుందాం, ఓకేనా? ఏ పాప, ఉప్పు కప్పురం పద్యం చెప్పు. మాస్టర్ అండి, నాకు ఈ మధ్య పద్యాలు చదవడం అస్సలు కుదరటం లేదండి. ఎందుకు కుదరట్లేదు? మొన్న తొలి ఆట సినిమాకి, నిన్న మ్యాట్నీ షోకి సినిమాకి వెళ్ళి వస్తున్నానండి. నాకు అస్సలు కుదరటం లేదు పద్యాలు చెప్పడం. ఇలాగే వెళ్తుండే సినిమాలకి ఏదో రోజు ఎవడో ఒకడు ఎత్తుకుపోతాడు, వాడు చూపిస్తాడు నీకు సినిమా. ఒరే జులపాలు, నువ్వు చెప్పురా, ఉప్పు కప్పుర పద్యం నువ్వు చెప్పు. ఓకే మాస్టర్ అండి, నేను చెప్తున్నా వినుకోండి. ఉప్పు కప్పురం ఒక పోలికను చూడ చూడ టేస్ట్ మారయ్య పురుషులన్, దట్స్ ఇట్. ఒరే జులపాలు, ఇదేనారా నువ్వు చెప్పేది? సగం తెలుగు సగం ఇంగ్లీషు, ఇలాగేనారా నువ్వు చదివేది? కూర్చోండి. ఒరే పంతులు,